This is my మనకి first. స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయండి మేడం. Okay. First of all, Impact Foundation founder Gampa Nageswarrao sir గారికి, అట్లానే ఈ కోర్స్ కోఆర్డినేటర్ ఏవి సార్ గారికి, ఈ రోజు ఇక్కడ మనతో ఉన్న మెంటర్స్, ఫెసిలిటేటర్స్ అండ్ గ్రూప్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరికి, అప్కమింగ్ ఫెసిలిటేటర్స్ అందరికి నా నమస్కారములు. సో ఈ రోజు మనకి గోల్ సెట్టింగ్, అసలు మన లైఫ్ లో ప్రతి ఒక్క మనిషికి గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గోల్ ఎట్లా సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకున్న ఆ గోల్ ని రీచ్ అవ్వాలి అంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పిన విషయాల్ని మనతో షేర్ చేసుకోవటానికి మన ముందుకు ధర్మయోగి గ్రూప్ మెంటర్ శ్రీ దుంపల చిన్నబాబు గారు వస్తున్నారు. ఇతను సీనియర్ మోస్ట్, వయసులోనే కాదు ఇక్కడ మనకి ట్రైనింగ్ ఇవ్వటంలో కూడా అతను సీనియర్. సో ధర్మయోగి గ్రూప్ మెంటర్ గా అతను చాలా స్పీచెస్ ఇస్తూ మనందరినీ చాలా మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఇతను పతాంజలి యోగా స్టేట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అదే విధంగా డిఫరెంట్ పోస్ట్ లో కూడా ఉన్నారు. సో ఇతను మెంటర్ గా మేము కూడా అతని దగ్గర ఫెసిలిటేటర్స్ గా ట్రైనింగ్ తీసుకున్నాం. అలాంటి మా మెంటర్ సార్ కి మేము ఈ రోజు వేదిక పైకి ఇన్వైట్ చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ చిన్నబాబు సార్, అండ్ ఆల్ ద బెస్ట్ సార్. మీ గోల్ సెట్టింగ్ తో మా అందరం మంచి గోల్స్ ని రీచ్ అవ్వాలి అని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏబీ సార్ కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓవర్ టు చిన్నబాబు సార్. ధన్యవాదాలు మీకు. మీరు నా గురించి చెప్పారు, అందుకు మీకు ధన్యవాదాలు. నా పేరు చిన్నబాబు, నేను శ్రీకాకుళంలో ఉంటున్నాను. ధర్మయోగి మెంటర్ కూడా నేను చేస్తూ ఉన్నాను. ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్లో నేను సుమారు దాదాపు సంవత్సరం అయింది. నేను ఇందులో మొట్టమొదటి సభ్యుడిగా జాయిన్ అయ్యాను, మీలానే పార్టిసిపెంట్గా. ఆ వెనుక ఫెసిలిటేటర్, ఆ వెనుక సీనియర్ ఫెసిలిటేటర్, ఇప్పుడు మెంటర్గా ఉన్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మన కోఆర్డినేటర్ ఏబీ గారికి, అలానే శ్రీధర్ సార్కి, శ్రీశైలం సార్కి, బాలు మహేంద్ర సార్కి, దివ్యజ్యోతి మేడం గారికి, గొట్టే శ్రీనివాస్ సార్కి, మహాలక్ష్మి గారికి నా నమస్కారాలు. ఈరోజు నేను ఫెసిలిటేటర్ అందరికి కూడా నేను శుభాభినందనలు చెప్తున్నాను. ముఖ్యంగా పార్టిసిపెంటే మనకి అన్ని విధాల స్ట్రెంథన్, వెన్నెముక. మనకి ఎప్పుడైతే మన పార్టిసిపేట్స్ నేర్చుకుంటూ వాళ్ళు ప్రమోట్ అయ్యి ఫెసిలిటేటర్గా వచ్చి తమ విధిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారో మన సంస్థ చాలా ముందుకు వెళ్తుంది. వాళ్ళు ఎందుకంటే ఇంతవరకు చెప్తూనే ఉన్నారు, అందరు కూడా తమ తాలూకా అసైన్మెంట్స్ చేసి మీరు కూడా మాలాగే పెద్దవాళ్ళు కావాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాము. అందుకు మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్కి నేను ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు నాకు గోల్ సెట్టింగ్ అనేది ఎలా మనం చేయాలి, గోల్ సెట్టింగ్ చేయడం వల్ల మనం జీవితంలో ఎలాంటి ఉన్నత స్థానాన్ని పొందుతాము అన్న విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అసలుకి గోల్ సెట్టింగ్, అసలు గోల్ అంటే ఏంటి? గోల్ అంటే an aim or a target that one wanted to achieve. దాన్నే గోల్ అన్నారు. గోల్ అంటే టార్గెట్, ఎయిమ్ అండ్ ప్లాన్, డిజైర్. అంటే వీటితో ఉన్నదాన్ని మనము యూజువల్గా మనం గోల్ అని పిలుస్తాం. అయితే ఈ గోల్ను మనం ఒక్కసారి డిస్కస్ చేస్తే మనకి మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే, మీరు కలలు కనండి అని చెప్పారు. కలలు అంటే పగటి కలలు. పగటి కలలు అంటే అవి మనకి గోల్స్గా మనం భావిస్తాం. ఈ పగటి కలలు
ఎప్పుడైతే మనం కన్నామో అది మనం ఒక లక్ష్యంగా ఏర్పరచుకోవాలి. ఈ కళల్ని మనం ఒక లక్ష్యంగా ఏర్పరచుకున్నప్పుడు వాటిని మనం ఎలా సాధించాలి, అది ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం అంటూ ఉండాలండి. జీవితంలో మనం ముందుకు పోవాలి అంటే మనం ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఆ లక్ష్యాన్ని కలిగి ఉంటే మనం తప్పకుండా మన జీవితంలో ముందుకు వెళ్తాం. అయితే ఈ లక్ష్య సాధనలో మనం కొన్ని పర్మనెంట్గా కోల్పోతాము, కొన్ని టెంపరీగా కోల్పోతాము. ఈ లక్ష్య సాధనలో మనకి ఒక విధమైనటువంటి ప్రణాళిక ఉండాలండి. తగిన ప్రణాళికతో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో మనం లక్ష్య సాధనలో చాలా ముందుకు వెళ్తాం. ఈ లక్ష్య సాధన ఎలా ఉండాలంటే మన సామర్థ్యాన్ని బట్టి మనం లక్ష్య సాధన నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనకు సామర్థ్యం ఎంత ఉన్నది, మన శక్తి సామర్థ్యం ఎంత అన్నది మనమే దాన్ని బాగా జడ్జ్ చేసుకోగలమండి. ఎందుకంటే ఇతరులకి మన గురించి తెలియదు. మన శక్తి ఎంత అన్నది మనం తెలుస్తుంది మనకి. కాబట్టి ఈ గోలుని మనం సెట్ చేసుకోవాలనుకుంటే, మన లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలనుకుంటే మన సామర్థ్యం తగ్గట్టు కూడా మనం దాన్ని నిర్ణయించుకోవాలి. అయితే ఈ లక్ష్యాలు మనం నిర్ణయించుకుంటాం, నిర్దేశించుకుంటాం. అంత మాత్రాన సరిపోతుందా? అది మనం వాటిని చేరడానికి మనం చాలా కృషి చేయవలసి ఉంటుంది. ఈ కృషితో ఎప్పుడైతే మన తాలూకా లక్ష్యాన్ని మనం చేరామో అప్పుడు మనం లక్ష్య సాధనలో సఫలమైనట్టుగా. అయితే మనిషి జీవితంలో లక్ష్యము చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి కూడా లక్ష్యం ఉండాలని చెప్పుకున్నాం కదా, అది చాలా ముఖ్యమైనది. ఉదాహరణకి మనం ఒక ఆర్టీసీ బస్సు ఎక్కామనుకోండి. ఆర్టీసీ బస్సు ఎక్కాము, బస్సులో కూర్చున్నాం. మనకి కండక్టర్ వస్తారు. కండక్టర్ వచ్చి మనల్ని టికెట్ అడుగుతారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటారు. మనం ఎక్కడికి వెళ్తున్నది తెలియదు అంటే ఏమవుతుంది? మమ్మల్ని ఆయన దిగిపో అంటాడు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తామన్నది మనం చెప్పలేకపోయాం కాబట్టి ఆయన దిగిపో అంటాడు. అంటే మనకి ఒక బస్సులో ప్రయాణించడానికి మనకి గమ్యము లేనంత మాత్రాన, గమ్యము తెలియనంత మాత్రాన మనము ప్రయాణించే అర్హత లేనప్పుడు చాలా విలువైనటువంటి ఈ జీవితానికి ఒక లక్ష్యము లేకుండా, ఒక గమ్యము లేకుండా మనం ప్రయాణించాలి అంటే మనకి ఎలాంటి అర్హత ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ లక్ష్యాలు అన్నవి లక్ష్యాల ప్రకారము మనుషుల్ని రెండు విధాలుగా మనం విభజించవచ్చు. ఒకటి లక్ష్యముతో ఉన్నవాళ్ళు, రెండు లక్ష్యము లేని వాళ్ళు. అయితే లక్ష్యము ఉన్నవాళ్ళు లక్ష్యము కోసం పనిచేస్తారు. ఎవరికైతే లక్ష్యము ఉండదో వాళ్ళు లక్ష్యము ఉన్న వాళ్ళ గురించి పనిచేస్తూ ఉంటారు. అయితే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎవరికైతే లక్ష్యము ఉంటుందో వాళ్ళు లక్ష్యము లేని వాళ్ళకి ఉపయోగించుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అదే స్థాయిలో ఉండి, అలాంటి తక్కువ స్థాయిలో ఉండి వాళ్ళ తాలూకా సంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే మనం లక్ష్యంతో ప్రతి మనిషి ఉండాలి అన్నటువంటి అనుకున్నాం. మనం ప్రతి మనిషికి సామాన్యంగా ఏముంటాయంటే ఫస్ట్ వాళ్ళకి కోరిక ఉంటుంది, తర్వాత అవసరం కూడా ఉంటుంది, అలానే కళలు కూడా కంటారు. ప్రతి మనిషి కూడా కళలు కంటారు, పగటి కళలు కంటారు. నేను ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేస్తే బాగుండు, నేను అక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తున్న బాగుండు అని చెప్పేసి ఎన్నో కళలు కంటూ ఉంటారు. అవే మన లక్ష్యాలండి. ఏదైతే మనం కళలు కంటామో అవే మన లక్ష్యాలు. కాబట్టి దాన్ని మనం కళలు అంటే కోరిక. కోరిక అన్నది ఏంటి? వెరీ సింపుల్గా ఉంటుంది. ఒక స్వీట్ తినడం, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళడం, లేకపోతే ఒక కొత్త బట్టలు కుట్టించుకోవడం, ఒక పెన్ను కొనుక్కోవడం, ఇవన్నీ మన కోరికలు. వీటికి పెద్ద లక్ష్యాలు అవసరం ఉండదండి. అలానే మన అవసరాలు కూడా
మనకి అవసరాలు ఏముంటాయండి? మొబైల్ అవసరం ఉంటుంది, ఎందుకంటే కమ్యూనికేషన్కి. అలానే ఒక రిస్ట్ వాచ్ అవసరం ఉంటుంది, ఎందుకంటే టైం తెలుసుకోవాలా అనుకున్న వాళ్ళకి ఈ రోజుల్లో అది కూడా అవసరం లేదు. మనం మొబైల్ ద్వారా మనం టైము చూసుకుంటున్నాం. అలానే ఒక బైక్. అంటే మనకి నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అవసరాలు అవి. వాటికి మనం పెద్దగా ఈ లక్ష్యాలని నిర్దేశించుకోవాల్సిన అవసరం కూడా మనకి ఉండదు. అయితే ఏవైతే కళలు మనం కంటుంటామో ఆ కళలు అదే మనకి లక్ష్యాలు. ఆ లక్ష్యాలు అంటే ఏంటండి? మనకి ఒక ఐఏఎస్ ఆఫీస్ కావాలో, లేకపోతే ఒక ఐపీఎస్ కావాలో, లేకపోతే ఒక సైంటిస్ట్ కావాలో, లేకపోతే ఒక పొలిటీషియన్ కావాలో, లేకపోతే ఒక అథ్లెటిక్ కావాలా, లేకపోతే ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్ కావాలని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి లక్ష్యాలని వాళ్ళు నిర్దేశించుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి పెద్దవైనటువంటి లక్ష్యాలు పెట్టుకుంటారో వాళ్ళు చరిత్రని సృష్టిస్తారు. అంటే లక్ష్యాలని వాళ్ళు చేరి ఏదైతే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారో వాళ్ళు లక్ష్యాన్ని చేరి చరిత్ర సృష్టిస్తారు. ఎవరైతే ఈ లక్ష్యాలని చేరలేరో, ఎవరైతే చరిత్ర సృష్టించారో ఆ చరిత్ర వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. అంటే లేని వాళ్ళు చదువుకుంటారు, ఉన్నవాళ్ళు చరిత్ర సృష్టిస్తారు. కాబట్టి మన లక్ష్యం ఏమిటి అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ప్రతిది కూడా మన లక్ష్యం ఏమిటి, ఏ లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నాం, అది ఏ విధంగా మనం చెయ్యాలి అన్నది మనం ఒక ప్రణాళిక ప్రకారంగా మనం నిర్దేశించుకుంటాం. ఈ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని మనము ముగ్గురికి చెప్పాలండి. ఆ ముగ్గురు ఎవరు అంటే, ఒకరు నిన్ను ప్రేమించేవాళ్ళు. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వాళ్ళని మనం ఖచ్చితంగా మన తాలూకా గోలును మన తాలూకా లక్ష్యాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. అలానే నిన్ను రోజు ఎవరైతే తిడుతూ ఉంటారో, నిన్ను ఏ పని చెయ్యండి, ఒక మంచి పని చెయ్యు, ఒక చెడ్డ పని చెయ్యండి, మిమ్మల్ని వాళ్ళు తిడుతూనే ఉంటారు అదే పనిగా. అలాంటి వాళ్ళకు కూడా మన తాలూకా గోలుని, మన లక్ష్యాన్ని మనం చెప్పాలండి. అలాగే మన ముఖం ముందు మనం చెప్తూ వెనుక మనకి తిడుతూ ఉంటారండి. అంటే మనం చేసిన పని కొని విమర్శిస్తూ మనల్ని వాళ్ళు వంక పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మన తాలూకా లక్ష్యం గురించి చెప్పాలండి. ఎందుకంటే ప్రేమించే వాళ్ళు నీకు సన్మార్గంగా ఎలా చేయాలి అన్నది వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు. నిన్ను తిట్టేవాళ్ళు నీవు చేస్తున్నటువంటి నీవు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చెప్పేసి నిన్ను తిడతారు. అవి మనం మార్గదర్శకంగా తీసుకొని దానిలో మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా అన్నది తీసుకుంటూ దాన్ని మనం అవగాహన చేసుకుంటూ ముందుకు వెళితే మనం చేసే తప్పుల్ని కూడా మనం అధిగమించి మన గోలు సాధించడానికి అది మనకి అవకాశంగా ఉంటుంది. ఎవరైతే మనల్ని విమర్శిస్తుంటారో, ఎందుకంటే మనం చేసే తప్పులు మనం తెలియకుండా చేస్తాం, అలాంటి తప్పుల్ని మనం దిద్దుకుంటూ మనం ముందుకు వెళ్ళే అవకాశం మనకి ఉంటుంది. అయితే ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎవరైతే ఉన్నతమైనటువంటి ఆశయంతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయేటటువంటి అవకాశాలు మనం ఎన్నో చూసాం. ఉదాహరణకి కందుకూరి వీరేశలింగం గారు, ఆయన ఏం చేశారంటే బాల్య వివాహాలు, ఆ రోజుల్లో బాల్య వివాహాలు చేసేవారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జీవితాంతం కూడా వాళ్ళు కలిసే ఉండాలి. అలాంటి బాల్య వివాహాలను నేను నిర్మూలిస్తాను అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యాన్ని తీసుకొని దాన్ని ఆయన ఆ లక్ష్యాన్ని చేరుకున్నారండి. అలానే రాజారాం మోహన్ రాయ్, ఆయన కూడా సతీ సహగమనం అంటే భర్తతో పాటు తను కూడా చనిపోయినప్పుడు చితిపైకి వెళ్ళేది. అలానే మహాత్మా గాంధీ 200 సంవత్సరాల పాటు మనం ఆంగ్లేయుల తాలూకా పరిపాలనలో మనం బానిసలమై ఉన్నాము. అలాంటి స్థితి నుండి మనకు ఆయన స్వతంత్రాన్ని తెచ్చారు. అంటే అది ఒక పెద్ద లక్ష్యం అండి. ఆ లక్ష్యాన్ని ఆయన సాధించి మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. అలాంటి లక్ష్యం సాధిస్తే వాళ్ళు చిరస్థాయిగా ఉండిపోతారు. అలానే ఒక వనిత, విదేశీ వనిత మదర్ తెరిసా,
ఆవిడ విదేశీ వనితండి. ఆవిడ మన దేశానికి వచ్చి తన సేవ ద్వారా ఆవిడ నోబెల్ బహుమతి పొందిందండి. తన సేవ ద్వారా అలాంటి బృహత్తరమైనటువంటి లక్ష్యంతో ఆవిడ ముందుకు వెళ్ళి అలాంటి లక్ష్యాన్ని ఆవిడ సాధించింది కాబట్టి, ఒక ప్రణాళిక ప్రకారం చేసింది కాబట్టి తను నోబెల్ బహుమతి సంపాదించారండి. అలాంటి లక్ష్యాన్ని మనం ఎన్నుకుని అవి స్థిరస్థాయిగా ఉండిపోయే స్థితిలో అలాంటి మహానుభావులు ఉన్నారు మనకి కనిపిస్తారు. అయితే వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక చైనా కమ్యూనిస్ట్ నాయకుడు ఏం చెప్తారంటే, నీవు ఏదైతే స్థితిలో ఉన్నావో, నీవు ఇప్పుడు ప్రస్తుతానికి నీవు ఉన్నటువంటి స్థితి నుండి నీవు ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలి అంటే నీలో ఒక నైపుణ్యాన్ని పెంపొందించుకో. నీలో ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం ఉండాలండి. మనలో ఎప్పుడైతే ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం ఉంటుందో అప్పుడు మనం మన తాలూకు లక్ష్యాన్ని మనం నిర్దేశించుకునే విధానంలో ఒక ప్రణాళిక ప్రకారం మనం మన లక్ష్యాన్ని మనం ఈజీగా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మనం ఏదైతే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, సమాజము ఇది మన చుట్టూ ఉన్నదో దాని నుండి మనం ప్రేరణ పొందుతూ మన తాలూకా లక్ష్యాలను మనము చేరుకోవచ్చు. ఉదాహరణకి మనం ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, ఆ హీరోయిన్ మనకి ఫేవరెట్ కావచ్చు, లేకపోతే ఆ డైరెక్టర్ మనకి ఫేవరెట్ కావచ్చు, లేకపోతే ఆ హీరో మనకి ఫేవరెట్ కావచ్చు. అది మనం ఆ సినిమా చూసామనుకోండి, ఆ సినిమా ద్వారా మనము ప్రేరణ పొందాలి. ఉదాహరణకి హీరో అనుకోండి, హీరో ఏం చేస్తాడైనా ఒక టైం ఫ్యాక్టర్కి లోబడి ఆయన యాక్ట్ చేస్తాడు. అలానే ఆయన తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు, అక్కడ హీరోయిజం చూపిస్తాడు. అలానే ఆయన ఫైటింగ్ విత్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కడైతే ఆయన ఫైటింగ్ చేస్తున్నాడో ఆ ఫైటింగ్స్ అయినా చేస్తాడు, ఆయన ఫైటింగ్తో ఆయన ప్రాబ్లం చేస్తాడు. అలానే ఇలాంటి వాటితో ఆయన ఫైటింగ్ చేసి వాటిని మనం ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. అయితే అలాంటి వాటి ద్వారా ఎప్పుడైతే మనం ప్రేరణ పొంది మనం పాజిటివ్గా ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్తామో మన తాలూకా గోల్ని మనం చేరుకునే అవకాశం ఉంటుంది. అలానే ఈ లక్ష్యం సాధించాలంటే మనం ఒక నిర్దిష్టమైనటువంటి ప్లానింగ్ అంటే ప్రణాళికతో ఉండాలి. ఇక్కడ మనం మన ప్లానింగ్ ఎలా ఉండాలంటే మనం ఆలోచిస్తే 9 అంటే 9 పీస్ అంటే పి అనే అక్షరం ద్వారా మనం చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే ప్రేయర్, ఒకసారి వినండి మీరు, ప్రేయర్, ప్రాపర్, ప్రిపరేషన్ అంటే ప్రేయర్, ప్రాపర్, ప్రిపరేషన్. ప్రిపరేషన్ ప్రివెంట్స్ ద పూర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎ పర్సన్ పుట్టింగ్ ఆన్ ది ప్రజెంటేషన్. అంటే ఒక వ్యక్తి ప్రేయర్, ప్రాపర్ ప్రిపరేషన్లో ఎవరైతే వెనుకబడతాడో, సరిగా దాన్ని ప్రొజెక్ట్ చేయలేడో, ఎవరైతే దాన్ని సమంగా ప్రజెంటేషన్ చేయలేరో అలాంటి వాళ్ళు ఈ ప్రేయర్ ప్రాపర్ ప్రజెంటేషన్ని అంటే ఈ ప్రజెంటేషన్కి ముందే ఆయన ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈ పుట్టింగ్ డౌన్ అంటే పూర్ ప్రజెంటేషన్ని ఆయన అధిగమించే అవకాశం ఉంటుంది. అంటే ప్రిపరేషన్ అన్నది, ప్రేయర్ ప్రిపరేషన్ అన్నది మనం ముందు చేయాలి. మన లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే మనం ముందు చేయవలసింది ప్రేయర్ ప్రిపరేషన్ అని చెప్పేసి మనం ఆ ప్రేయర్ ప్రిపరేషన్ అలాగా కూర్చుంటే మన తాలూకా లక్ష్యాన్ని మనం చేరే అవకాశం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. కాబట్టి మనం ప్రేయర్ ప్రిపరేషన్ అవుతూ ముందుకు సాగిపోవాలి. అలానే మన తాలూకా లక్ష్యాల్ని మనం చేరుకునే విధానంలో మన తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఫ్యామిలీ పొజిషన్స్ ఏమిటి, మన ఫ్యామిలీ ఏంటి అంటే మనం ఒక లక్ష్యాన్ని అధిగమించామనుకోండి,
ఒక చిన్న లక్ష్యాన్ని అధిగమించమనుకోండి, మన కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. హ్యాపీ ఫీల్ అయ్యి మనల్ని అభినందిస్తారు. మరి కాస్త పెద్ద లక్ష్యాన్ని మనం చేరామనుకోండి, మన వీధిలో ఉన్నవాళ్ళు, మన సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు మనల్ని అభినందిస్తారు. అలానే మరి కాస్త లక్ష్యాన్ని మనం చేరామనుకోండి, మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, మన జిల్లాలో ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని అభినందిస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మన లక్ష్యము పెద్దదైన కొద్దీ మనకి గౌరవం లభిస్తుంది. ఎప్పుడైతే మనం పెద్ద లక్ష్యాన్ని ఎన్నుకున్నామో, మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మనం మంచి పెద్ద లక్ష్యాన్ని ఎన్నుకొని దాన్ని మనం చేరుకోగలిసామో, మనల్ని అభినందించే వారి సంఖ్య, మనల్ని గౌరవించే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అయితే సారీ అండి, మరి అనుకోవద్దు. వాళ్ళ తరక పెరుగుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది మాస్ మెంటాలిటీ ఉంటారు. మాస్ మెంటాలిటీ అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ ఐడియా అంటూ ఉండదు. వాళ్ళు లక్ష్యాన్ని పదే 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 మారుస్తూ ఉంటారు. ఒక స్థిరమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళని ఏమంటామంటే మనము మాస్ మెంటాలిటీ అంటాం. తర్వాత మనలో మనం ఏదైతే కోరుకుంటామో, మనం ఏ లక్ష్యాన్ని అయితే మనం నిర్దేశించుకుంటామో, యూజువల్గా మనం దాని మీదే ప్రయత్నిస్తాం. అదే మనం చేరుకోవడానికి కూడా ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఉదాహరణకి నేను ఒక ఇంజనీర్ని కావాలనుకోండి, నేను ఇంజనీర్ అవుతాను. ఎందుకంటే దానికి తగ్గట్టు మనం ప్రణాళిక వేస్తాం కాబట్టి. అలానే ఒక డాక్టర్ కావాలనుకుంటాం, ఒక సైంటిస్ట్ కావాలనుకుంటాం, ఒక అథ్లెటిక్ కావాలనుకుంటాం. ఇలాంటిది మనము ఏదైతే కోరుకున్నామో దాన్ని మనం చేరుకునే అవకాశం ఉంటుందండి. దానికి తగ్గట్టు మనం ప్లాన్ వేస్తాం. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక స్పీకర్ని కావాలనుకున్నాను, లేకపోతే నేను ఒక యోగా మాస్టర్ని కావాలనుకున్నాను. దానికి తగ్గట్టుగా నేను అభ్యాసం చేశాను, నేను యోగా చేశాను. ఏ ఆసనమైనా నేను వెయ్యగలను అన్నటువంటి ఒక విధమైనటువంటి నమ్మకం నాకు కలిగింది. అందుకే నేను ఒక యోగా మాస్టర్గా గుర్తించబడ్డాను. అలాగనే ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పగలుస్తున్నాను అంటే, ఒక స్పీకర్గా మీ ముందుకు నేను రాగలిగాను అంటే దీని వెనుక చాలా నా కృషి ఉంది. దానికి నేను ఆ విధంగా ప్లాన్ వేసుకుంటూ ఈ రోజు మీ ముందుకు నేను స్పీచ్ ఇచ్చే స్థితికి నేను చేరానంటే అది నేను కోరుకొని ముందుకు వచ్చాను. అంటే నేను కోరుకున్నాను కాబట్టి నేను స్పీకర్ని కాగలిగాను. కాబట్టి మనం ఏది కోరుకుంటే మనం ఆ స్థితికి చేరే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత యాటిట్యూడ్ వర్సెస్ గోల్. యాటిట్యూడ్ వర్సెస్ గోల్. తర్వాత మనకి చాలా మంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, నేను ఒక డాక్టర్ కాలేకపోయాను, నువ్వు డాక్టర్ కావాలి. నేను సైంటిస్ట్ని కాలేకపోయాను, నీవు సైంటిస్ట్ కావాలి. లేకపోతే నేను పొలిటీషియన్ కావాలనుకున్నాను, నువ్వు కావాలి అని చెప్పేసి మనకి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. అలాంటిది మనం యాక్సెప్ట్ చేయకూడదండి. నీ తాలూకా సామర్థ్యం ఏమిటి, నీ తాలూకా కెపబిలిటీ ఏమిటి, నీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అన్నది నీవు నిర్ణయించుకుంటూ, నీ నిర్ణయము, నీ శక్తి సామర్థ్యము, నీ ఇంట్రెస్ట్ను నువ్వు తీసుకుంటూ, నీవు ఏ రంగంలో ఉంటే నీవు రాణిస్తావు, నువ్వు ఏ రంగంలో ఉంటే నీవు లక్ష్యాన్ని చేరుకుంటావు అన్నటువంటి భావాన్ని నీవు నిర్దేశించుకుంటూ ఆ లక్ష్యాన్ని నీవు ఎన్నుకోవాలి. అప్పుడే నీవు లక్ష్యాన్ని నీ సాధనలో నీవు ముందుంటావు, నీ లక్ష్య సాధన నీవు చేరుకుంటావు. కాబట్టి మనం ఒకరు చెప్పారని, నీ ఫ్రెండ్స్ చెప్పారనో, లేకపోతే ఈ సమాజం కోరుకుంటుందనో, లేకపోతే నీ పేరెంట్స్ కోరుకుంటారని చెప్పేసి మనం లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఆ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశము మనకు ఉండదు. తర్వాత నీ యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ ఎలా అంటే, యాటిట్యూడ్ అంటే ఏంటండి? వైఖరి. నీ వైఖరి ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఉండాలండి. అంటే నీలోని ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తి, ఆలోచన, నీ వైఖరి బట్టి నీకు శక్తి వస్తుంది. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్ని అయ్యే అవకాశం నీకు ఉంటుంది. ఉదాహరణకి ఒక బెలూన్ తీసుకోండి. ఒక బెలూన్ తీసుకుంటే మనం బెలూన్ని అది గాలి నిండా ఉంది,
దాని నిండా గాలి మనం పూరించాం. అది గాలి పూరిస్తే ఏమవుతుంది? గాలి దానిలో ఉంది కాబట్టి అది పైకి ఎగురుతుంది. అంటే చుట్టూ ఉన్న గాలి వల్ల కాకుండా తనలో గాలి ఉంది కాబట్టి అది పైకి ఎగిరే శక్తి తనకు వచ్చింది. అదే గాలి తనలో లేదనుకోండి, ఎంత గాలి వచ్చినా సరే అది అక్కడే ఉంటుంది. అంటే నీలో నీ వైఖరి, నీ యాటిట్యూడ్ ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో, నేను చాలాలి అన్నటువంటి ఒక దృక్పథం, బలీయమైనటువంటి దృక్పథం నీలో కలిగిందో, అప్పుడు నీవు లక్ష్య సాధనలో చాలా ముందుకు వెళ్తావు. అదే ప్రతి మనిషికి కావాలి. ఆ ప్రతి మనిషికి వచ్చినప్పుడు నీ లక్ష్య సాధన చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత కొంతమందికి ఆరంభ సూరత్వం ఉంటుందండి. ఆరంభ సూరత్వం, నేను పెద్ద డాక్టర్ని అయిపోతాను, నేను ఇంజనీర్ని అయిపోతాను, లేకపోతే నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి పెద్ద ఆరంభ సూరత్వాన్ని చూపించి తన శక్తిని మించి లక్ష్యాన్ని ఎన్నుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటండి, దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద మ్యాటర్. వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ కారు. ఇన్వాల్వ్ కాకుండా ఏం చేస్తారు వాళ్ళకి ఎప్పుడైతే ఇన్వాల్వ్ కారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదు, తగ్గిపోతుంది. అంటే ఇక్కడ మన చిన్న విషయం చెప్తానండి. వాట్ ఈజ్ ఇంట్రెస్ట్, వాట్ ఈజ్ కమిట్మెంట్? ఇంట్రెస్ట్ మే నాట్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైం. ఈ రోజు మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే రేపు మీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ని మనం కమిట్మెంట్గా మార్చామో, ఇంట్రెస్ట్ కమ్స్ ఫ్రమ్ థ్రోట్, దట్ ఈస్ ఫ్రమ్ మనసు నుండి వస్తుంది. ఇంట్రెస్ట్ మనసు నుండే వస్తుంది మనకి ఇంట్రెస్ట్. కమిట్మెంట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్. ఎప్పుడైతే మనకు హృదయం అంటే హృదయ సాక్షిగా అంటాం చూడండి మనం, అది ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ అనేది కమిట్మెంట్గా మారుతుంది, హృదయ సాక్షిగా వచ్చిందంటే అది కమిట్మెంట్గా మారుతుంది. ఎప్పుడైతే మనకి కమిట్మెంట్ అయిందో దానిలో మనం ఇన్వాల్వ్ అవుతాం. ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమంటాం, మనకి కంటిన్యూషన్ వస్తుందండి. కాబట్టి ఈ ఆరంభ సూత్రంలో ఎప్పుడైతే ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు ఇంట్రెస్ట్ కాస్త ఉన్నంతకాలం చేస్తారా వెనక దాన్ని వదిలేస్తారు. ఎందుకంటే ధీరుడు ఎప్పుడు కూడా దాన్ని సాధించే వరకు ఊరుకోడు. ఆరంభింపరు నీచ మానవులు అంటే ఎప్పుడు కూడా నీచ మానవులు ఎప్పుడు కూడా ఆరంభించరండి. అంటే వాళ్ళకి ఒక పర్టికులర్ గోల్ ఏమి ఉండదండి, ఒక దిశానిర్దేశం ఉండకుండా వాళ్ళు ఉంటారండి. మధ్యలో ఏం చేస్తారండి, ఆరంభించి విడిచిపెట్టేస్తారు. వాళ్ళు కొంతవరకు మాత్రమే వెళ్తారు. కానీ ధీరుడు ఎప్పుడు కూడా చివరి వరకు ఉంటాడు. ఆ ధీరత్వం ఎప్పుడైతే మనలో ఉందో మనం చివరి వరకు ఉండి ఆ గోలును చేరే వరకు మనం కష్టపడతాం. ఇప్పుడు నేను పీపీటీ ద్వారా కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. ఒక్కసారి నేను పీపీటీ వేసుకుంటాను, ఒకసారి చూడండి ప్లీజ్. పీపీటీ ద్వారా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ మనకి చూడండి పీపీటీ ద్వారా కొద్దిగా లక్ష్యము అంటే గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ అన్నది మనము కాస్త పైకెత్తలి, కాస్త పైకెత్తు, నెక్స్ట్ చూపించతలి. ఒక స్మార్ట్ అనే SMART స్మార్ట్ అనే ఫార్ములా ద్వారా మనం నిర్వచించాలనుకుంటే, స్మార్ట్ అంటే ఏమిటి అంటే మనము ఏదైతే నిర్ణయించుకుంటామో మన లక్ష్యాన్ని, దాన్ని మనము స్మార్ట్ అనే ఒక పదము ద్వారా మనము చెప్పాలి అనుకున్నప్పుడు, ఎస్ అంటే స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే ఒక విధమైనటువంటి నిర్దేశమైనటువంటిది. అంటే అది నిరంతరము దాని పట్ల మనకి ఒక విధమైనటువంటి అవగాహన ఉన్నదే ఎస్. తర్వాత స్పష్టమైనది అంటే స్పష్టంగా ఉండాలి. ఆ గోల్ ఎప్పుడు కూడా, లక్ష్యం ఎప్పుడు కూడా స్పష్టమైనదిగా ఉండాలి. తర్వాత మెజరబుల్. ఏమంటే మెజరబుల్ అంటే the ability you have required to achieve. అంటే మన తాలూకా సామర్థ్యం ఎంత ఉంది, మన సామర్థ్యము తగ్గట్టు ఉన్నటువంటి లక్ష్యాన్ని మనం ఎన్నుకోవాలి. అంతకంటే మన సామర్థ్యానికి మించినటువంటి లక్ష్యాన్ని మనం ఎన్నుకున్నప్పుడు ఏమవుతుందంటే అది
మనం దాన్ని సాధించాలంటే మనకి అది సాధ్యపడదు. అలానే అచీవబుల్ అంటే మన తాలూకా స్కిల్స్, అంటే మన తాలూకా నైపుణ్యము ద్వారా ఏదైతే మనకి నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యము ద్వారా మనము దాన్ని చేరుకోగలము అనుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని మనము నిర్దేశించుకోవాలి. అలానే రియలిస్టిక్ అంటే అది ఒక ప్రాక్టికల్గా ఉండాలి. ఒక ప్రాక్టికల్గా ఒక చేయగలిగి అంటే ఒక చెప్పగలిగినటువంటి ఒక రియలిస్టిక్ విధంగా ఉన్నటువంటి ఒక లక్ష్యం మనము ఎన్నుకోవాలి. అలానే టైం బాండ్, ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో దాన్ని మనం కంప్లీట్ చేస్తాను అన్నటువంటి ఒక విధానం కూడా మనకి ఉండాలి. ఇలాంటి విధాన్ని మనం ఆచరించగలనటువంటి ఒక లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా ఎన్నుకోవాలి. అంటే అది స్పెసిఫిక్గా ఉండాలి, మెషరబుల్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, టైం బాండ్ ఉండాలి. అలాంటి లక్ష్యాన్ని మనం ఎన్నుకున్నామంటే మన లక్ష్య సాధనలో మనకు అది చాలా ఈజీగా మనం లక్ష్యాన్ని సాధించే అవకాశం మనకి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టర్న్ చిత్రం. ఇక్కడ మనం ఒక చిత్రాన్ని మనం చూస్తున్నాం. ఈ చిత్రంలో మనకి కథ అందరికీ తెలుసు, ఎందుకంటే దీన్ని నేను ప్రత్యేకించి మీకు ఎవరికి చెప్పనక్కర్లేదు. ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి విద్య నేర్పాడు. వాళ్ళు విద్య నేర్పుతున్నప్పుడు విద్య అంతా అయిపోయిన తర్వాత ద్రోణుడు అందరికీ పిలుస్తాడు. పిలిచి ఒక చెట్టు మీద ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి తాలూకా ఒక విద్యార్థిని పిలుస్తాడు, కౌరవుల్లో కొంతమందిని, పాండవుల్లో అందరినీ, అదే మొత్తం అందరినీ పిలిచి మీకు అక్కడ లక్ష్యం ఏం కనిపిస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారండి వాళ్ళ లక్ష్యం. నాకు మొత్తం చెట్టు కనిపిస్తుంది అంటాడు, నాకు మొత్తం కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి, అక్కడ పక్షి కనిపిస్తుంది, దాని మొత్తం పచ్చంతా కనిపిస్తుంది అని, కొంతమంది తల కనిపిస్తుంది, కొంతమంది తోక కనిపిస్తుంది అని ఇలా రకరకాలుగా చెప్పారు. అని అర్జునుడు ఏం చెప్తాడంటే ఆ పక్షి తాలూకా కనుగుడ్డు నాకు కనిపిస్తుంది అంటాడు. అంటే ఇక్కడ చూసారా మనం చెప్పుకున్నాం ఇందాక, ఏం చెప్పుకున్నాం మనం? ఈ షుడ్ బి ఏ స్పెసిఫిక్గా ఉండాలి. మన లక్ష్యం అంటూ మనం ఎప్పుడైతే దాన్ని స్పెసిఫిక్గా మనం నిర్దేశించుకున్నామో మనము ఆ లక్ష్యాన్ని ఛేదించే దిశగా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష్య సాధనలో మనం ఏదైతే నిర్దేశించుకున్నామో అది మనం లక్ష్యాన్ని నిర్దేశించుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి మనం ఉండాలి. నెక్స్ట్ విప్రా తల్లి. తర్వాత టైప్స్ ఆఫ్ గోల్స్. తర్వాత మనకి లక్ష్యాలు అంటున్నారు. ఈ లక్ష్యాలు ఎలా ఉండాలి అని చెప్పేసి మనం ఒక్కసారి అనుకుంటే లక్ష్యాలు అనేవి గోల్స్ ఫర్ సెల్ఫ్, అంటే మన కోసం మనం నిర్దేశించుకున్న కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అలానే కొన్ని ఇతరుల గురించి నిర్దేశించుకున్నటువంటి గోల్స్ కూడా మనకి ఉంటాయి. అవి అలాగే ఈ నిర్దేశించుకున్న గోల్స్ లో కూడా షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. అయితే ఇక్కడ మనం మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అన్న దానిలో ఒకసారి మనం పరిశీలిస్తే మనం ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించాలనుకోండి, దానికి మనం దట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ అంటే ఒక మల్టీనేషనల్లో మనం జాబ్ సంపాదించాలంటే మనకి అవసరమైనటువంటి లక్షణాలు ఏమై ఉంటాయండి? ఎవరైనా ఒకసారి నాకు చాట్ ద్వారా చెప్పగలరా? ఒక మల్టీనేషనల్లో మనం ఒక ఇంజనీర్గా సంపాదించాలనుకోండి, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఒక వ్యక్తికి అవసరం ఉంటాయి? ఏమిటి ఉంటాయి? ఒకసారి ఏమైనా చెప్పగలరా ఎవరైనా చాట్ ద్వారా? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వెరీ గుడ్. సూర్య చవాకుల క్వాలిఫికేషన్, ప్రసాద్ గారు టాలెంట్, ఇంకొకరు స్కిల్స్, సూర్య గారు. ఇలా ఎస్. సో ఇలాగ మనకి ఒక్కొక్కరు స్కిల్స్ అని చెప్పారు, ఒక్కొక్కరు టాలెంట్ అని చెప్పారు, ఒకరు ఎడ్యుకేషన్ అని చెప్పారు. అంటే మనకి ఏదైతే మనం లాంగ్ టర్మ్ గోల్ని మనం నిర్దేశించుకున్నామో, అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీలో నేను జాబ్ సంపాదించాలి అంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఇంజనీరింగ్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి.
ఇంజనీరింగ్ కావాలి అంటే నీకు 1 సంవత్సరం పాటు పడుతుంది, అంటే అది మిడ్ టర్మ్ గోల్. తర్వాత ఏం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. తర్వాత ఏంటి కావాలి? మనకి ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ కావాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలంటే మనం ఏదైతే మనం ఒక ఇంజనీరింగ్ డిగ్రీ అంటే 4 years డిగ్రీ మనం సంపాదించాలి అనుకుంటున్నప్పుడు, దట్ ఈస్ లాంగ్ టర్మ్ గోల్ అయినప్పుడు ఇవన్నీ కూడా మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్ కింద వస్తాయి. అంటే స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలానే టాలెంట్, ఇవన్నీ కూడా మనం పెంపొందించుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మనము మిడ్ టర్మ్ స్కిల్స్ కింద మనము దాన్ని చేయాల్సి ఉంటుంది. అలానే వీటిలో సబ్ గోల్స్ ఉంటాయి. ఆ సబ్ గోల్స్ అంటే ఏంటి? పర్సనల్ అంటే సపోజ్ నీకు ఒక అథ్లెటిక్ కావాలనో, లేకపోతే మంచి క్రికెటర్ కావాలనో, లేకపోతే ఒక మ్యూజిషియన్ కావాలనో, లేకపోతే ఒక పొలిటీషియన్ కావాలని నీకు ఉంటుంది. దట్ ఈజ్ యువర్ పర్సనల్ అంబిషన్. అంటే అది మనకి పర్సనల్ గోల్ కింద చేస్తాం. నెక్స్ట్ వచ్చేది ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే నీ ఫ్యామిలీ గురించి నీవేం చేసావు, నీకు ఒక సమాజంలో ఒక స్థానం వచ్చిన తర్వాత నీ ఫ్యామిలీ గురించి నీవు ఏం చేశావు, నీ ఫ్యామిలీ గురించి నీవు ఏమి సాధించావు అన్నటిది, నీ ఫ్యామిలీ గురించి నీవు ఏమి చేయాలన్నది నిర్దేశించుకుంటే అది నీకు ఫ్యామిలీ గోల్ అవుతుంది. అలానే తర్వాత వచ్చేది ప్రొఫెషనల్ గోల్. ప్రొఫెషనల్ గోల్ అంటే నీవు నీ ప్రొఫెషన్లో, నీ ఉద్యోగంలో నీ తాలూకా స్థానాన్ని ఎలా ఉన్నతమైన స్థానానికి పెంపొందించుకోవాలి, అలాంటి గోల్స్ పెట్టుకునేది ప్రొఫెషనల్ గోల్స్. అంటే అదే ప్రొఫెషనల్ కానీ కెరియర్ కానీ. తర్వాత వచ్చేది సోషల్. ఈ సమాజంలో, ఎందుకంటే ఈ సమాజం మనకి ఎంతో ఇచ్చింది, ఈ సమాజం గురించి మనం కొంతైనా చేయాలి, అలాంటి లక్ష్యం నేను పెట్టుకున్నది అది సోషల్ గోల్ అవుతుంది. అలానే స్పిరిచువల్ గోల్స్. ఎందుకంటే నీవు సాధించింది ఎంతో సాధించావు, నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో అవన్నీ సాధించావు. అవన్నీ సాధించేటప్పుడు నీ తాలూకా నీ జీవిత పరమావధి ఏది, ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఏది, దేన్ని మనం సాధించాలి, ఏ స్థితిని మనం పొందాలి అంటే నేనంటే ఎవరు అన్నది తెలుసుకునేదే నీ తాలూకా స్పిరిచువల్ స్థితి. అంటే నీవంటే జీవితం, నీ లైఫ్ ఏది శాశ్వతమైనది, ఏది నిత్యము, ఏది అనిత్యము అన్నటువంటి స్థితిని ఎప్పుడైతే నీవు తెలుసుకోవాల్సి అనుకుంటావో దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్. ఆ గోల్ కూడా నీవు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు దట్ ఈస్ ఏ స్పిరిచువల్ గోల్స్ అని. ఇవన్నీ కూడా మనం ఈ గోల్ని మనం నిర్దేశించుకుంటే వీటిని మనం సాధించే దిశగా ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ అయితే మనం లక్ష్యాలు ఎందుకు ఏర్పరచుకోరు? కొంతమంది, ఇప్పుడు మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, కొంతమందికి లక్ష్యాలు ఉంటాయి, కొంతమందికి లక్ష్యాలు ఉండవు. లక్ష్యాలు లేని వాళ్ళు లక్ష్యం ఉన్న వాళ్ళని సేవ చేస్తూ ఉంటారు, సమాజంలో అట్టడుగు స్థానంలోనే ఉండిపోతారు. అయితే వాళ్ళు ఎందుకండి లక్ష్యాలను ఏర్పరచుకోరంటే, మొట్టమొదటి ఏదంటే వాళ్ళు సీరియస్గా తీసుకోరండి, లక్ష్యాల్ని సీరియస్గా తీసుకోరు. అంటే చెప్పాం కదా ఇందాక మీకు నేను మాస్ మెంటాలిటీ అని. మాస్ మెంటాలిటీ అంటే ఈరోజు సపోజ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంజనీర్ అయిపోవాలనుకుంటారు. కానీ నేను ఇంజనీర్ చేయగలనా లేదా, దాన్ని చదవగలనా లేదా, నాకు ఆ టాలెంట్ ఉందా లేదా అని తెప్పించి ఆలోచించకుండా ఆ సరికి ఏదైతే ట్రెండ్ బాగుందో ఆ ట్రెండ్కి అనుకూలంగా తన తాలూకా నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఒక బిజినెస్, లేకుంటే ఒక జాబ్, లేకుంటే ఒక పొలిటికల్, ఏదో సంథింగ్ అంటే వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి ఒక స్థిరమైనటువంటి గోల్ లేకుండా, లక్ష్యం లేకుండా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ తాలూకా గోల్స్ని వాళ్ళు నిర్ణయించుకోలేరు. అలానే వాళ్ళకి జీవితం మీద బాధ్యత ఉండదండి. జీవితం మీద బాధ్యత ఉండదు, ఎందుకంటే వాళ్ళ తాలూకా జీవన విధానము, పెరిగే విధానము, అంటే వాళ్ళ తాలూకా వాళ్ళు పెరిగే ప్రభావము, అంటే వాళ్ళ పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో వాళ్ళు పెరిగారు, వాళ్ళ తాలూకా ఫ్యామిలీ తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్, వీటి మీద ఆధారపడి ఉంటుందండి వాళ్ళకి బాధ్యత ఉండడము లేకపోవడం అన్నది. కాబట్టి కొంతమందికి అది బాధ్యత లేకుండా ఉంటారు.
అలానే కొంతమందికి లక్ష్యాలు విధించుకోవడం వల్ల, లక్ష్యాలు నిర్దేశించుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యత ఏమిటి అన్నది వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు లక్ష్యాలని నిర్దేశించుకోలేకపోతున్నారండి. కాబట్టి కొంతమంది లక్ష్యాలు నిర్దేశించుకోలేకపోవాలి, వాళ్ళు లక్ష్యాలు ఏర్పరచుకోలేకపోతున్నారు. అలానే కొంతమందికి ఈ లక్ష్యాలను ఏ విధంగా ఏర్పరచుకోవాలన్న విషయం కూడా కొంతమందికి తెలియదు. తెలియక వాళ్ళకి ఒక ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఎలా ఉండాలి. ప్రణాళిక అంటే ప్లానింగ్. ఏ ప్లానింగ్ చేసుకుంటే మన తాలూకా లక్ష్యాన్ని మనం చేరుకుంటాము, వాటిని ఎలా ఏర్పరచుకోవాలి, ఏ ఏ మెజర్మెంట్స్ మనం తీసుకోవాలి, దీన్ని మనం మెజరబుల్గా తీసుకోవాలి, ఏంటి వాటికి పారామీటర్స్, ఇవన్నిటిని కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక వాళ్ళు వీటిని వాళ్ళు ఎలా ఏర్పరచుకోవాలో తెలియక ఏర్పరచుకోలేకపోతున్నారండి. కొంతమందికి అపజయాల భయం. అంటే నేను ఎక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను, అక్కడ నేను ఎక్కడ నా తాలూకా ఫెయిల్ అయిపోతానేమో, లేకపోతే నేను ఒక పరీక్షకి వెళ్తాను, అక్కడ పాస్ కానేమో, లేకపోతే ఈ పని నేను చేయలేనేమో, నేను దాన్ని అచీవ్ అవ్వలేనేమో, ఆ లక్ష్యాన్ని నేను ఛేదించలేనేమో అనేటువంటి ఒక విధమైనటువంటి భయము, ఫోబియా. ఈ ఫోబియా ఉండి ఈ భయము ఎవరికి ఉంటుందో వాళ్ళు ఏ పని కూడా చేయలేరండి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఏ పని పట్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేకుండా వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లక్ష్యాల్ని వారు ఏర్పరచుకోరు. అలానే కొంతమందికి విమర్శల భయం. కొంతమందికి ఏం చేస్తారంటే ఎవరు నన్ను విమర్శిస్తారేమో, ఎవరైనా నన్ను ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఈ విమర్శలకి భయపడుతూ ఉంటారు. ఎవరైతే ఈ విమర్శలకి భయపడుతూ ఉంటారో, సపోజ్ నేను ఒక స్పీకర్ కావాలనుకోండి, కానీ నేను భయపడుతుంటాను. భయపడి నేను స్టేజ్ పైకి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటాను. స్టేజ్ ముందే అలాగా ఉండిపోతాను. అంటే నవ్వుతారేమో, నాకు నేను స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తే నాకు నవ్వుతారేమో అని చెప్పేసి నేను ఆలోచిస్తూ కూర్చుంటే, మనకి స్టేజ్ ముందు కూర్చుంటే మనకి జీవితాంతం కూడా మనల్ని చూసి వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే నీవు స్టేజ్ పైకి వెళ్ళి చెప్పగలిసావో, ఆ ఫస్ట్ టైమే ఏమైనా వాళ్ళు నమ్మితే నమ్ముతారు. డౌన్ 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 డౌన్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక్కసారి వెళ్తే ఒక్కసారి డౌన్ డౌన్ చేయండి, డౌన్ చేయండి. వాళ్ళు ఒక్కసారి స్టేజ్ మీదకి వెళ్తే ఒక్కసారి వాళ్ళు నవ్వుకుంటారు తప్పించి జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళు నవ్వులు పాలయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ తల్లి లక్ష్య సాధనలో సోపానాలు. అంటే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు, మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నప్పుడు, ఆ లక్ష్యాన్ని చేరాలంటే మనం అనేక విధమైనటువంటి అడ్డంకుల్ని అధిగమిస్తూ ఒక్కొక్క పనం పైకెత్తు ఉండాలి. అంటే మొట్టమొదటి మనకి ఒక లక్ష్య సాధనలో మనం ఏం చేయాలంటే మనకి బర్నింగ్ డిజైర్ ఉండాలి. అంటే ఒక విధమైనటువంటి రగిలే కోరిక. డిజైర్ ఏంటండి? బర్నింగ్ డిజైర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజైర్ అండ్ బర్నింగ్ డిజైర్ అంటే ఇక్కడ చిన్న కథ చెప్తాను మీకు నేను. ఒక సాధువు ఉండేవాడట. ఒక సాధువు ఉంటే ఆ సాధువు ఏం చేసేవాడట, రోజు తంతలుగా ప్రసంగంలో మీ అందరికీ బర్నింగ్ డిజైర్ ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఏదైనా తెచ్చుకోవాలంటే మీకు ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి అని చెప్పేసి రోజు ఆ స్వామీజీ చెప్పడం జరుగుతుండేదట. అయితే అంతమంది వినేవాళ్ళు అంతమంది ఒకలాగా ఉంటారు. దానిలో ఒక పార్టిసిపెంట్ ఏం చేశాడట, మీలాంటి పార్టిసిపెంట్లు, సార్ బర్నింగ్ డిజైర్ అంటున్నారు మీరు, ఏంటి సార్ బర్నింగ్ డిజైర్ అని చెప్పేసి ఆ స్వామీజీని అడిగారు. అయితే నీవు రేపు రా నాతో, రేపు ఉదయాన్నే నా దగ్గరికి రా, నీకు వస్తే నేను బర్నింగ్ డిజైర్ ఏంటో నీకు చెప్తాను రా అని చెప్పేసి ఆ పార్టిసిపెంట్కి రమ్మని చెప్పాడు. ఈ పార్టిసిపెంట్ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఈ స్వామీజీ ఏం చేశారు, ఆయనకి ఒక పొలం దగ్గర తీసుకెళ్ళాడు. పొలం అంటే చెరువు దగ్గర తీసుకెళ్ళి నీ వెళ్ళు, ఆ చెరువులో మునుగు అని చెప్తాడు.
వెళ్ళాడినా ఆ చెరువులో మునిగి లేచిపోయాడు. మళ్ళీ మునుగు అంటాడు, మళ్ళీ మునిగాడు, మళ్ళీ లేచాడు. ఈసారి నీటిలో మునిగి కాసేపు ఉండి లేవని చెప్తాడు. మళ్ళీ ఆయన మునిగాడు, కాసేపు ఉన్నాడు, మళ్ళీ లేచాడు. అంటే ఏంటి, ఆయనకి కొంత ఊపిరి పీల్చుకునే శక్తి తగ్గిందనమాట. ఈసారి మళ్ళీ నీటిలో మునుగు అంటాడు. నీటిలో మునుగు అంటే ఆయన నెత్తిపైన చెయ్యి వేస్తాడు స్వామీజీ. చెయ్యి వేసి వాడిని లోపలికి ఒకటే నొక్కేస్తున్నాడు. అంటే ఆయనకి లేవకుండా బయటికి మరి రాకుండా ఒకటే నొక్కిస్తున్నాడు. ఈ నీటిలో మునిగినానికి ఏంటి, ప్రాణం పోయే విధంగా ఉంది. ఇంక నేను కాసేపు ఉంటే నాకు ప్రాణం పోతుంది, నేను ఇంకా బతికే అవకాశం లేదు అన్నటువంటి ఎప్పుడైతే ఆయన నిర్ణయానికి వచ్చాడో తన బలాన్నంతా ఒక్కసారి ఉపయోగించి ఈ స్వామీజీని పక్కకి తోసి ఒక్క పైకి లేచాడు. అంటే ఎవరైతే ఆ పార్టిసిపెంట్ ఉన్నాడో ఆయన కంటే ఈ స్వామీజీ బలమైన వాడు. ఆయన బలహీనుడు అయినా సరే ఆయన బలాన్నంతా ఉపయోగించి ఈ స్వామీజీని పైకి తోసేసి ఆయన బయటకు వచ్చేసాడు. అంటే నేను బ్రతకాలి, నేను ఇంకా కాసేపు నీటిలో ఉంటే నేను చనిపోతాను, నేను బ్రతకాలంటే పైకి లేవాలి, వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఉత్తరం నేను పైకి లేచాడు. అప్పుడు అడిగినట్టు స్వామీజీకి, స్వామీజీ నాకు నీటిలో మునగమన్నావు, నువ్వు నన్ను లోనికి తొక్కేస్తున్నావు, నేను చనిపోవాలని చెప్పేసి మీరు చూస్తున్నారా ఏమిటి? నేను ఒక్కసారి లేవకపోయింటే నేను చనిపోయి ఉండేవాడిని కదా, ఏమి స్వామీజీ మీరు అలా చేశారని అడిగితే, అదేనయ్యా నీలో ఉన్నటువంటి బర్నింగ్ డిజైర్ అని చెప్పాడు. నేను బ్రతకాలి, నేను పైకి రావాలి అన్నటువంటి ఏదైతే నీలో రగిలే కోరిక వచ్చిందో, నేను బలవంతంగా నీకంటే నేను బలమైన వాడిని సరే నన్ను బయటకు తోచి నువ్వు బయటకు వచ్చావే, అదే నీలో రగిలే కోరిక, బ్రతకాల అన్నటువంటి ఒక రగిలే కోరిక. ఆ కోరిక ఎప్పుడైతే నీలో ఉంటుందో నీ తాలూకా లక్ష్యాన్ని నువ్వు అధిగమించే అవకాశం నీకుంటుంది. ఏదైతే నీ లక్ష్యమో దాన్ని చేరే అవకాశం ఉంటుంది. కాన్ఫిడెన్స్, ఏదైతే నీవు లక్ష్యాన్ని నమ్ముకున్నావో, ఏదైతే నీవు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావో ఆ నిర్దేశాన్ని చేరాలి అంటే మనకి నమ్మకం, ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఆత్మవిశ్వాసంలో ముఖ్యంగా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నాడు. ఆయన ఒక కుంగ్ఫూ దీనిలో ఉన్నాడు. ఆయనకి తల్లిదండ్రులు చెప్పాడు హ్యాండిక్యాప్ నీవు పనికిరావన్నారు. ఆయన గురువు చెప్పాడు నీవు కుంగ్ఫూకు పనికిరావని చెప్పాడు. కానీ నేర్చుకోవాలా అన్నటువంటి ఒక నమ్మకంతో ఆయన ఏం చేశాడు, నేను నేర్చుకుంటాను అన్నాడు. సరే నేర్చుకో అని చెప్పేసి ఒక కిక్ ఆయనకి చెప్పేశాడు గురువు. చెప్పేసి నేర్చుకో పూర్తిగా అని చెప్పేసి చెప్పేసి అది నేర్చుకున్న వరకు ఊరుకున్నాడు. ఇలా ఆయన 6 మాసాలు నేర్చుకున్నాడు. స్వామీజీ ఆ గురువు ఆయనకి ఏం పట్టించుకోడు. అప్పుడు ఆ పార్టిసిపెంట్ అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఏమంటాడంటే, ఏంటంటే గురువు గారు నా మీద కోపం ఉంటే ఇంకో విధంగా మీరు తెచ్చుకోండి, నన్ను ఈ విధంగా చేయడం ఏం బాగులేదండి అన్నాడు. అయితే ఒక పని చేయి, రేపు మనకి పోటీలు ఉన్నాయి, కుంగ్ఫూ పోటీలు. నీవు ఎవరైతే ఫైనలిస్టో, ఎవరైతే ఫైనల్కి వస్తారో ఆ వ్యక్తితో నీవు ఫైట్ చేయాల్సి ఉంటుంది, నువ్వు సిద్ధంగా ఉండని చెప్తాడు. పోటీ జరిగింది. ఎవరైతే ఫైనల్కి వచ్చారో ఆయన ఉన్నాడు, ఈయనకి అక్కడికి పంపించాడు. యూజువల్గా ఫైనల్కి వచ్చారంటే ఆడు బలీయంగా ఉన్నటువంటి వ్యక్తి అంటాడు. ఆయన తాలూకా కిక్స్ ద్వారా ఈయనకి ఒకసారి కన్ను పోయింది, ఒకసారి పళ్ళు కూడా ఊడిపోయినాయి. ఇంకా నేను బ్రతకనేమో అన్నటువంటి స్థితికి వచ్చాడు. అప్పుడు ఈయనకి ఏమైంది, తన ఏదైతే నేర్చుకున్నాడో, ఏ కిక్కునైతే తను నేర్చుకున్నాడో ఆ కిక్కు మీద ఆయనకి నమ్మకం వచ్చింది. ఏం చేశాడంటే ఆ కిక్కును ఒక్కసారి ఉపయోగించితే ఆ ఇద్దరు వ్యక్తి ఆ కిక్కును తట్టుకోలేక పడిపోయి ఓడిపోయాడు. అంటే నీవు నేర్చుకున్న విద్య పట్ల నీకున్నటువంటి నమ్మకం, నేను ఆ కిక్ ద్వారా నేను ఎదుటివాడిని ఓడించగలను అన్నటువంటి ఒకే ఒక నమ్మకం ద్వారా నీవు ఆ కిక్ను ఉపయోగించి నీవు ఏదైతే ఆయన లక్ష్య సాధన కోసం పోరాడాడో, ఆయన హ్యాండిక్యాప్డ్ అయినా సరే లక్ష్యాన్ని సాధించాడు. అంటే నీ లక్ష్యం పట్ల నీకు నమ్మకం ఉన్నప్పుడు నీవు హ్యాండిక్యాప్డ్ అయినా సరే లక్ష్యాన్ని సాధించే దిశగా నీవు ముందుకు వెళ్తావు. నీకు ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు చెప్పాను ఎందుకలా మీకు 9 P's. ఆ 9 P's ప్రణాళిక ద్వారా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, ఏదైతే మనం ఒక విధమైనటువంటి ప్రణాళిక ద్వారా మనం వెళ్తామో ముందుకు,
మనము మన తాలూకా లక్ష్యాన్ని మనం సాధిస్తాం. అలానే విజువలైజేషన్, మనోచిత్రీకరణ. ఏదైతే నీ లక్ష్యం ఉందో, ఏదైతే నీవు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావో ఆ లక్ష్యం అన్నది ఎప్పుడు కూడా నీ మనోచిత్రం మీద అది లిఖింపబడాలి. అంటే నీవు పడుకున్నా నీకు అది జ్ఞాపకం రావాలి, నీవు లేచినా నీకు అది జ్ఞాపకం రావాలి, నీవు ఏ పని చేస్తున్నా సరే దానిపైన నీకు దృష్టి ఉండాలి. అలాంటి ఎన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే నీకు ఉందో నీ లక్ష్య సాధన నీకు సులభతరం అవుతుంది. అలాంటి సోపానాల్ని ఒక్కొక్కటి నీవు అధిగమించకపోతే నీ తాలూకా లక్ష్య సాధన నీకు దాసోహం అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఎలా ఉండాలంటే గోల్ సెట్టింగ్ ఉంది. గోల్ సెట్టింగ్ లో దాన్ని నీవు ఎనలైజ్ చేసుకోవాలి. నీవు ఏదైతే నిర్దేశించుకున్నావో నీ తాలూకా గోల్ సెట్టింగ్ ని, నీ ప్లానింగ్ ని దాన్ని ఒక్కసారి ఎనలైజ్ చేసుకోవాలి. ఎనలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని నీవు ఒక్కసారి ఆ ఎనలైజ్ చేసుకున్న దాన్ని నీకు అనుకూలంగా నీవు క్రియేట్ చేసుకోవాలి. ఆ పరిస్థితుల్ని చేసి దాన్ని నీవు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద దాన్ని పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఏదైతే నీవు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో నీ తాలూకా ప్లానింగ్ పెట్టావో దాన్ని ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. నేను చేసింది సమంగా ఉందా లేదా, ఇది నేను నా తాలూకా లక్ష్య సాధనలో ఇది ఎంతవరకు నాకు ఇది తోడ్పడుతుంది అన్నటువంటి ఒక ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఎప్పుడైతే నీ ప్లాన్ నీవు ఇంప్లిమెంట్ చేశావో నీ తాలూకా లక్ష్య సాధన ఖచ్చితంగా నీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నీ లక్ష్యానికి శత్రువులు. ఎందుకంటే మన జీవితంలో ఎలాగైతే ఎలాగైతే మన జీవితంలో మనకైతే శత్రువులు ఉంటారో ఈ లక్ష్య సాధనకు కూడా మనకి అనేక శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు ఎవరు అంటే ఒకసారి మనం ఆలోచించుకుంటే లేజినెస్, నీవు బద్ధకం. నీకు ప్రతి పని బట్టి కూడా బద్ధకం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చూడండి, ఒక లేజినెస్ ఒక సత్రంలో ఉన్నాడట. ఒక బద్ధకస్తుడు. ఆయనకట సత్రంకి నిప్పంటుకుంది, సత్రం కాలిపోతుంది అని చెప్పాడట. అయితే ఆయన ఏమనుకున్నాడైనా, ఏ భాగంలో అంటుకుంది అని అడిగాడట. పడుకొని ఇంకా లేవడు. అయితే పలానా భాగం ఇంకా వస్తుంది కదా, లెట్ ఇట్ కమ్ అన్నాడట. అలా 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 అనుకుంటూ నీ మంచానికి అంటిందయ్యా అంటే, మంచానికి కదా, నా తల దగ్గరే ఉంది కదా, ఇంకా నాకు చాలేదు కదా, నాకు అది అంటుకున్నప్పుడు నేను లేస్తాను అన్నట. అంటే ఆయన తాలూకా బద్ధకం ఎలా ఉంటుంది అంటే ఆ స్థితికి వచ్చినా సరే ఆయన బద్ధకాన్ని ఎదిన స్థితి ఉంటుంది. అలాంటి స్థితి ఉన్నప్పుడు నీ తాలూకా లక్ష్యాన్ని నీవు చేరుకునే అవకాశం ఉండదు. కాబట్టి బద్ధకం అన్నది నీకు ముఖ్యమైనటువంటి శత్రువు. కొంతమంది పోస్ట్ పోన్మెంట్ చేస్తారండి. రేపు చేస్తానులే, ఈ పని రేపు చేద్దామా, రేపు క్యాంప్ వెళ్తాను, రేపు ప్రారంభిస్తాను, రేపు మాట్లాడతాను, రేపు ఇల్లు కడతాను, లేదా రేపు ఇంకోటి చేస్తాను అని చెప్పేసి మనం పోస్ట్ పోన్మెంట్ చేస్తూనే ఉంటాం. అది కూడా మనకు ఒక విధమైనటువంటి శత్రువు. తర్వాత నెగటివ్ థాట్స్, కాదేమో, చేయలేనేమో, వెళ్ళలేనేమో, ఎవరేమో, చెప్పలేరేమో, ఇలాంటి నెగటివ్ థాట్స్. అంటే ప్రతిదానికి కూడా మనం నెగటివ్గా ఆలోచిస్తాం. నెగటివ్గా ఆలోచించుకున్నప్పుడు మన తాలూకా లక్ష్య నిర్దేశన మనం సరైన విధానంలో మనం చేసుకోలేము. కాబట్టి అది కూడా మనకి ఒక శత్రువే. అలానే ఓవర్ స్లీప్, అతి నిద్ర. మనం ఒకటే పనిగా నిద్రపోతూనే ఉంటాం. ఆ నిద్రపోతే దాన్ని మనం రాత్రి వేగంగా పడుకోము, ఉదయాన్నే వేగంగా లేవము. లేకపోయినప్పుడు ఏమవుతుందంటే మన తాలూకా లక్ష్య సాధనలో మనం వెనుక పడిపోతాం. అలానే మొగమాటం. ఒకరికి అడగాలంటే మొగమాటం, ఒకరికి చెప్పాలంటే మొగమాటం, ఒక పని చెయ్యాలంటే మొగమాటం. ఆ మొగమాటం ఉన్నవాళ్ళు ఏ పనితో కూడా ముందుకు వెళ్ళలేరు. కాబట్టి నీ లక్ష్యానికి 5 శత్రువులు, పంచశత్రువులు ఏవి అంటే లేజినెస్, పోస్ట్పోన్మెంట్, నెగటివ్ థాట్స్, ఓవర్ స్లీప్ అండ్ మొగమాటం. ఈ 5 ఉన్నటువంటి వ్యక్తి తన లక్ష్య సాధనలో వెనుకపడతాడు. లక్ష్య సాధనతో మన ఆయన ముందుకు వెళ్ళలేదు. కాబట్టి మనం లక్ష్య సాధన చేయాలంటే ఈ 5 శక్తుల్ని మనం జయించాల్సి ఉంటుంది. తర్వాత లక్ష్య సాధన గురించి 4 యాక్షన్ స్టెప్స్. 4 యాక్షన్ స్టెప్స్ అంటే ఏంటంటే రైట్ యువర్ గోల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం ఏవైతే గోల్స్ని మనం నిర్దేశించుకున్నామో ఆ గోల్స్ని మనం ఒక దగ్గర రాసుకోవాలండి. రాసుకుంటూ నీ గోల్ ఏమిటి అన్నది ఫస్ట్ నీవు దాన్ని ఖచ్చితంగా ప్రతి యువర్ మూమెంట్ ఆఫ్ యాక్షన్లో నువ్వు ఏం చేసినా సరే అది నీకు కనిపిస్తున్నట్టుగా, అది నీకు గుర్తు తెస్తున్నట్టుగా, దాని ద్వారా నువ్వు గుర్తు పొందాలి. అంటే అది నీకు రిమైండ్ చేసినట్టుగా ఆ గోల్స్ నువ్వు తీసుకోవాలి. అలానే దాన్ని రీడ్ అంటే దాన్ని రోజు చదువుకోవాలండి. నువ్వు ఏదైతే గోల్ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకున్నావో దాన్ని రోజు నువ్వు చెప్పుకోవాలి. ఎంతవరకు నేను చేశాను నా గోల్ని, ఎంతవరకు నేను దాన్ని చేరుతున్నాను, నేను దీనిలో నా ప్రణాళిక సమంగా ఉందా లేదా అనేది ఒక్కసారి నీవు దాన్ని ఎప్పుడైతే నీవు రీకలెక్ట్ చేస్తూ ఉంటావో, రీడ్ చేస్తూ ఉంటావో, నీకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో హార్డిల్స్ వాటిని దాటుకుంటూ వెళ్ళే అవకాశం నీకు ఉంటుంది. తర్వాత అకౌంటబిలిటీ పార్ట్నర్. అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే ఎవరైనా నీకు నీ జీవితంలో నీకు నేనున్నాను అన్నటువంటి ఒక భరోసా ఉండాలండి. నేను ఒక సినిమా చూశానండి. ఆ సినిమా పేరు ఏంటంటే నేనున్నాను అని. నేనున్నాను అని చెప్పేసి దానిలో హీరో నాగార్జున, హీరోయిన్ శ్రియ. తను జీవితంలో వంచబడుతుంది. తను వాళ్ళ నాన్న యాంబిషన్ ఏంటంటే ఆవిడ ఒక సంగీత విద్వాంసురాలు కావాలని చెప్పేసి వాళ్ళ నాన్న అనుకుంటాడు. కానీ అనుకోకుండా ఈవిడ జీవితంలో మోసపోవడం వల్ల దీనిలో ఆవిడ పార్టిసిపేట్ చేయడం వల్ల లేకపోవడం వల్ల వాళ్ళ నాన్న తాలూకా కోపానికి గురవుతే అప్పుడు నాగార్జున ఆవిడకి రక్షిస్తూ తను నేనున్నాను అన్నటువంటి ఒక భరోసాతో ఆవిడ ఆ సంగీత విద్వాంసురాలుగా మారి ఆవిడ ఒక అవార్డు పొందే అవకాశాన్ని కల్పిస్తాడు. అంటే అలాంటి వ్యక్తి నేనున్నాను, నీ తాలూకా చేసే పనిలో కూడా నేనున్నాను అన్నటువంటి ఒక పార్ట్నర్ మనం సంపాదించుకోవాలండి. మన తాలూకా లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే అలాంటి పార్ట్నర్ కూడా మనకి ఒకరు ఉండాలి. రివ్యూ యువర్ గోల్స్. నువ్వు గోల్స్ ఎంతవరకు సాధించావు, నువ్వు ఏ విధంగా సాధించావు అన్నది ఒక్కొక్కసారి టైం టు టైం మనం ఎప్పుడైతే మనం నిర్దేశించుకుంటామో మన తాలూకా గోల్ని మనం చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మన తాలూకా గోల్ సెట్టింగ్లో మనం ముఖ్యంగా యాక్షన్ స్టెప్స్ అయితేనేమి, మనకు శత్రువులైతేనేమి, మనం ఏ విధంగా దాని తాలూకా మనం ఏవైతే ఎలా కొంతమంది చేరలేరు, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ గోల్ సెట్టింగ్లో మనం నేర్చుకున్నాం. అయితే చిన్న విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తే ప్లీజ్ స్టాప్ ద పీపీటీ. అమ్మా ఆపేయమ్మా, తల్లి ఆపేసాయి. ఎస్, ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకి ఒక మంచి లక్ష్యంతో ఉంటామో, మనకి మన లక్ష్యం ఎప్పుడైతే చాలా మంచిదిగా ఉంటుందో మనకి మన ఆలోచనలు కూడా చాలా మంచిగా ఉంటాయండి. ఈ మంచిగా ఉన్నటువంటి ఈ ఆలోచనతో ఏమవుతుందంటే మనకి ఒక మంచి సంకల్పం కూడా వస్తుందండి. మన సంకల్పం మంచిదైనప్పుడు దాన్ని మనం ఒక ఆశయంగా తీసుకోవాలండి. ఏదైతే మనం మంచి సంకల్పానిగా మనం మార్చుకున్నామో మన ఆలోచనని, అది ఎప్పుడైతే మనం ఆశయంగా తీసుకోవాలో, మనం చెప్పుకున్నాం కదా, వీరేశలింగం గారు కానీ, రాజా రామ్మోహన్ రాయ్ కానీ, మహాత్మా గాంధీ కానీ వాళ్ళ ఆశయాన్ని వాళ్ళు లక్ష్యంగా మార్చుకొని లక్ష్యాన్ని చేరుకున్నారు. అలానే ఆ ఆశయాన్ని మనం లక్ష్యంగా మార్చుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మన తాలూకా గోల్ని మనం చేరుకుంటాం. అయితే మనం ఎప్పుడు కూడా గెలుపు వెనకే మనం పరిగెత్తకూడదండి. ఇప్పుడు కూడా మనం గెలుపు వెనక మనం పరిగెత్తకూడదు. మనం ఎలా ఉండాలంటే మన తాలూకా ఆచరణ, ప్రయత్నం, మన ప్రయత్నం వెనుక ఎప్పుడైతే మనం పరిగెత్తుతూ ఉన్నామో మనకి తెలియకుండానే మన వెనుక గోలు పరిగెత్తుకుంటూ వస్తుంది. మన లక్ష్యం మన వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది. అంటే మనము ప్రయత్నము చేయాలి. సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. కాబట్టి మనము సాధన చేస్తూ ఉంటే, ప్రయత్నము చేస్తూ ఉంటే
తప్పకుండా మన తాలూకా లక్ష్యాన్ని మన గమ్యాన్ని మనం చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్న విషయం మీకు చెప్తాను నేను. జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ సమ్ proverbs and this thing. You don't have to great start to start. When you don't have great start to start, అప్పుడు ఏం చేయాలంటే బట్ యు హ్యావ్ టు స్టార్ట్ బికమ్ గ్రేట్. అంటే ఎప్పుడైతే నీకు ఒక గొప్పదైనటువంటి బిగినింగ్ అంటే స్టార్టింగ్ ఉండదో, చేయలేవో నీవు, కానీ ఒక సామాన్యమైనటువంటి ఇది స్టార్ట్ చేస్తూ నీవు ఒక విధమైనటువంటి ఒక గ్రేట్ అంటే గొప్పదైన స్థితికి నీవు చేరుకోవచ్చు. అంటే అలా చేరుకున్న వాళ్ళని, అంటే చిన్నగా సామాన్యంగా ఉంటూ చాలా ఉన్నతమైన స్థితికి చేరుకున్న వాళ్ళు మనం చాలా మందికి చూస్తున్నాం. అలాంటి ఉదాహరణలు కొన్ని మీకు చెప్పదలుచుకున్నాను నేను. ఒకటి, యు డోంట్ నీడ్ లాట్ ఆఫ్ మనీ టు స్టార్ట్. నీకు పెద్ద డబ్బు అవసరం లేదు. ఒక మంచి స్టార్ట్ నువ్వు చేసేటప్పుడు, యూ వాంటెడ్ టు బికమ్ ఏ గ్రేట్ స్టార్ట్గా మారాలనుకున్నప్పుడు నీకు ఒక ధనమే కావాలి, నాకు ఒక డబ్బు ఉన్నప్పుడే నేను ఒక పనిని స్టార్ట్ చేస్తాను అన్నటువంటి అది లేదు. తర్వాత యూ డోంట్ నీడ్ టు హ్యావ్ గుడ్ పీపుల్ కూడా అవసరం లేదు. అంటే నాకు జనం ఉంటేనే, నాకు 10 మందో 100 మందో 2000 మందో వేల సంఖ్యలో నాకు జనం ఉంటేనే నేను స్టార్ట్ చేస్తాను ఒక పని అని చెప్పేసి అది మనకి అవసరం లేదు. అలానే మనకేం కావాలంటే ఒక గ్రేట్ ఐడియాస్ కూడా అక్కర్లేదు, ఆలోచనలు కూడా మనకి గ్రేట్గా ఉండాల్సిన అవసరం లేదు. అలానే మనకి మన తాలూకా ఎడ్యుకేషన్ కూడా మనకి పెద్దగా అవసరం లేదు. అలాంటి ఎడ్యుకేషన్ లేకపోయిన వాళ్ళు కూడా గ్రేట్ అచీవర్స్ ఉన్నారు. ఉదాహరణకి మీకు చెప్తాను నేను. నారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయన ఇన్ఫోసిస్ స్టార్ట్ చేశారు. ఆయన ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసినప్పుడు అది చాలా చిన్న స్థితిలో, సాధారణమైనటువంటి స్థితిలో ఒక చిన్న గుడిసెగా అది స్టార్ట్ అయింది. చిన్న అపార్ట్మెంట్లో ఆయన స్టార్ట్ చేసి ఆయన దాన్ని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి 10 సంవత్సరాల పాటు ప్రయత్నిస్తే ఆయన తాలూకా పార్ట్నర్స్ ఏం చెప్పాలంటే, ఇట్ ఈస్ ఏ యూజ్లెస్, బెటర్ యూ క్లోజ్ ఇట్ అన్నారు. బట్ ఆయన దాన్ని విడిచిపెట్టలేదు. ఈ రోజు దాని తాలూకా స్థితి మనం ఆలోచిస్తే అది చిన్నది నుండే స్టార్ట్ అయింది, బట్ నౌ ఇట్ ఈస్ ఏ వెరీ గ్రేట్ పొజిషన్. అలానే అంబానీ, రిలయన్స్ కూడా ఆయన స్టార్ట్ చేసినప్పుడు అది చాలా చిన్న ఎంటర్ప్రైజరే. ఈవేళ రిలయన్స్ ఇండస్ట్రీ అంటే ప్రపంచంలోనే చాలా పెద్దది. అలానే ఒక గుజరాతీ ఆయన ఒక చిన్న హౌస్ హోల్డ్ ఇండస్ట్రీగా తీసుకొని నిర్మా పౌడర్ని నేషన్ వైడ్ అయినా ప్రమోట్ చేశాడండి. అంటే అది స్టార్టింగ్లో చాలా చిన్నదే, దానికి డబ్బు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేదు, పర్సన్స్ లేరు, ఐడియాసు లేవు, పీపుల్ లేరు, బట్ ఎడ్యుకేషను లేదానికి. బట్ నిర్మా పౌడర్ చాలా చాలా పాపులర్ అయింది. అలానే ప్రియా పచ్చళ్ళు, మన రామోజీరావు గారు, ఆయన కూడా ఈనాడు ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టారు ఆయన. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, మనకు ఒక నమ్మకం ఉంది, డబ్బులు ఉండాలి, జనం ఉండాలి, ఐడియాస్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం ఒక ఇండస్ట్రీని పెట్టగలము, మనం పెద్దవాళ్ళం కాగలము అన్నటువంటి ఒక విధమైనటువంటి భావంతో మనం ఉన్నాం. కానీ అది తప్పుడు నోషన్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా డోంట్ ఫోకస్ ఆన్ యువర్ వీక్నెసెస్. ఏవైతే నీ బలహీనతలు ఉన్నాయో వాటి పట్ల ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయకూడదు. ఏవైతే నీ స్ట్రెంగ్త్స్ ఉన్నాయో వాటిపైన నీవు కాన్సన్ట్రేషన్ చేస్తే యూ విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ పర్సన్. నీవు ఎప్పుడైతే ఎప్పుడు ఆల్వేస్ వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ వీక్నెసెస్ you will become a weak. When you focus on your strengths, you will become a strong person. అంటే మనం
ఎప్పుడైతే మన తాలూకా వీక్నెసెస్ గురించి మనం ఫోకస్ చేస్తూ చూస్తామో మనం వీక్గా మారిపోతాం. మన తాలూకా స్ట్రెంగ్స్ గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనము చాలా స్ట్రాంగ్గా మారుతాం. మనం ఒక విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. కమల్ హాసన్ గురించి కానీ రజనీకాంత్ గారిని ఒకసారి మనం కంపేర్ చేద్దాం. కమల్ హాసన్ తెల్లగా ఉంటాడు, ఫెయిర్గా ఉంటాడు. మనం రజనీకాంత్ని ఒరిజినల్గా చూస్తే ఈజ్ ఇన్ డార్క్ ఇన్ కలర్లో అయినా డార్క్నెస్, నల్లగా ఉంటాడు. అలానే అంటే బట్టతల, జుట్టు ఉండదు. హీస్ నాట్ ఏ హ్యాండ్సమ్, ఆయనకి అంత హ్యాండ్సమ్ ఉండడు. కమల్ హాసన్ చాలా హ్యాండ్సమ్, అందంగా ఉంటాడు. అయితే రజనీకాంత్ అంత అందంగా ఉండడు. కమల్ హాసన్ మంచి డాన్సర్, ఆయన భరతనాట్యం చేస్తాడు, అన్నీ చేస్తాడు. అలానే రజనీకాంత్కి ఒక భరతనాట్యం రాదు, మంచి డ్యాన్స్ రాదు. కానీ ఆయన అలాగే దీనికి ఏముందండి, దీనికి ఫీలింగ్స్ చూపిస్తాడండి. ఒక దుఃఖమైనటువంటి సన్నివేశం కానీ, ఒక హాస్యమైనటువంటి సన్నివేశం కానీ చూసాం కదా ఆయన సినిమాలన్నీ. మనం అది స్వాతి ముత్యం చూసాం, అమాయకుడిగా చేస్తాడు. సాగర సంగమం చూసాం, ఆయన డ్యాన్స్ చూసాం కదండి. ఇంకేదో సినిమా నేను అలాంటి సినిమాల్లో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన పోషిస్తాడు. కానీ రజనీకాంత్ ఆయనకి డ్యాన్స్ అంత బాగా చేయలేడు, ఆయనంత బాగా ఆయన ఫీలింగ్స్ చూపించలేడు, డ్యాన్స్ చేయలేడు, అందంగా లేడు. బట్ ఆయన ఏం చేశాడండి, హీ ఫోకస్డ్ ఆన్ హీస్ స్టైల్. ఏదైతే ఆయనకి స్టైల్ ఉందో అదే ఈయన స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ మీద ఆయన ఫోకస్ చేస్తాడు. ఏంటి, సిగరెట్ని ఇలా ఇస్తాడు అనమాట. ఇలా అంటాడు, వచ్చేది నోట్లో పడుతుంది, ఇలా అంటాడు. అంటే ఆయనకి ఏవైతే యూనిక్ స్టైల్స్ ఉన్నాయో, ఆయన నడకలో, ఆయన అహభావాల్లో, ఆయన ప్రదర్శించే విధానం కానీ, ఆయన ఒక యూనిక్ స్టైల్ అని మెయింటైన్ చేయబట్టి ఈ బికమే సూపర్ స్టార్ అయ్యాడండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన తాలూకా కాన్సన్ట్రేట్ ఆన్ స్టైల్. కాబట్టి అందుకే మనం మన లక్ష్యాలను లక్ష్యాలు పెట్టుకోవాలండి. మనం ఎప్పుడు కూడా మనం లక్ష్యాల్ని పెట్టుకోవాలి, వాటిని సాధించాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది. మనము లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వాటిని సాధించినప్పుడే మన జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మెంటర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ మా తాలూకా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నాలో ఉన్నటువంటి ఎటువంటి తప్పులు ఉన్నా సరే మీ తాలూకా చాట్ ద్వారా నాకు చెప్పండి. నేను తప్పకుండా వాటిని దిద్దుకుంటూ నేను ముందుకు వెళ్ళే అవకాశం మీ అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాబట్టి దివ్యజ్యోతి మేడం. సార్, చిన్నబాబు సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. నిజంగా గోల్స్ అసలు ఎందుకు సెట్ చేసుకోవాలి, ఆ గోల్స్ మనం సెట్ చేసుకున్నవి ఎలా ఉండాలి, ఆ సెట్ చేసుకున్నవి ఏ విధంగా అమలుపరచాలి, వాటిని మనం ఎలా అధిగమించాలి, మన వీక్నెసెస్ ఏంటి, మన స్ట్రెంగ్త్స్ ఏంటి, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, చక్కని ఎగ్జాంపుల్స్ తో, ఉదాహరణలతో చాలా బాగా స్మూత్ గా, చాలా నీట్ గా చెప్పుకుంటూ వచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, కొత్త విషయాలని మాకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్, చిరుబాబు సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ధన్యవాదాలండి మేడం గారు, ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. ఇక్కడ చూడండి ఫీడ్బ్యాక్స్ ఎలా వస్తున్నాయి. ఎక్సలెంట్, సూపర్. ఇవన్నీ ఇంత మంచి ఫీడ్బ్యాక్స్ మనకి వస్తున్నాయి. నిజంగా సెషన్ ఈ రోజు ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుందని చెప్తున్నారు. అయితే ఫీడ్బ్యాక్స్ ఓకే, చాలా మంది బాగుంది, ఓకే, ఐ యాక్సెప్టెడ్, చాలా బాగుంది అనే దానికి నిదర్శనం ఇదే. ఓకే,